తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే గురుగారు, వసంత పంచమి రాగానే పిల్లలందరికీ ఇంకా ఆ రోజే ఇంకా అక్షరాభ్యాసం చేసేయాలి అని చెప్పేసి అందరూ చూస్తూ ఉంటారు. అయితే అక్షరాభ్యాసం ఎక్కడ చేసుకుంటే వాళ్ళకి మంచి విద్య అనేది వస్తూ ఉంటుంది. సో ఎటువంటి నియమాలను ఈరోజు పాటించాలి, ఏంటి వసంత పంచమి యొక్క ప్రత్యేకతని? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే. ఈ వసంత పంచమి అక్షరాభ్యాసం మీరు ఎక్కడైనా దేవస్థానంకి వెళ్ళండి, అక్షరాభ్యాసం చేసుకోండి. ఎక్కడికైనా దేవస్థానానికి కేవలం సరస్వతి టెంపుల్సే కాదు, ఎక్కడైనా వెళ్ళి చేసుకోవచ్చు. ఎందుకోసం అంటే అందరికీ అన్ని దగ్గరికి వెళ్ళడానికి అవైలబిలిటీ ఉండదు. తీరా పోయిన తర్వాత కూడా అక్కడ క్రౌడ్ ఎక్కువగా ఉండి ఇబ్బంది పడతారు. ఎక్కడికి వెళ్ళినా దైవము శక్తి సన్నిధానం ఉంటుంది. కానీ ఆ దైవ సాన్నిధ్యములో మంత్రవేత్త కలిగినటువంటి శాస్త్రవేత్త, అంటే శాస్త్రము మంత్రము తెలిసినటువంటి ఒక గురువు ఉండాలి. ఎందుకోసం అంటే విద్య ఎవరిస్తారు? గురువే ఇస్తాడు. దైవ ఉపాసన కలిగినటువంటి మంత్రవేత్త ఉండాలి, అతనికి జ్ఞానం ఉండాలి. అతను తన కన్నులతో అతని శక్తితో మీకు అనుగ్రహించగలిగే గురువు ఉండాలి. ఎందుకోసమంటే దైవం ఎక్కడైనా ఉంది, కానీ ఆ దైవానుగ్రహాన్ని ఇచ్చేటువంటి వాడు గురువు మాత్రమే. అందులోనూ జ్ఞానం ఇచ్చేటువంటి వాడు గురువు మాత్రమే. మంచి శాస్త్ర పండితులు ఉండేటువంటి ప్రదేశంలో, అంటే ఉపాసన ఏ దైవ బలం ఏ దేవస్థానంలో అయితే గనక దైవ బలము ఉపాసన బలం ఎక్కువ ఉన్నటువంటి పండితులు ఉండాలి. అలాంటి దేవస్థానంలో వెళ్ళాలి. ఎందుకోసమంటే ఈ అక్షరాభ్యాసం విద్యాభ్యాసం యొక్క ప్రత్యేకత ఏమిటంటే పిల్లలకి చెవిలో, కుడి చెవిలో గురువు ఓంకార మంత్రాన్ని 3 సార్లు చెప్పాలి. ఆ చెప్పే గురువు ఓంకార అనుష్ఠానం చేసుకున్న వాడై ఉండాలి, సాధన చేసి ఉండాలి. ఆ గురువుకి శ్రీ విద్య తెలిసి ఉండాలి. అలాంటి గురువు దగ్గరికి వెళ్ళి చేయించుకోవాలి. ఇది గురువు. అమ్మవారు సరస్వతీదేవి, ఆమె అమ్మలగన్నయమ్మ, ఆమె పెద్ద గురువు, అందరికన్నా పెద్ద గురువే. కాకపోతే ఆ అమ్మ అనుగ్రహాన్ని ప్రసాదించగలగాలి అని అంటే ఆ అమ్మకు సంబంధించిన శ్రీ విద్యా తత్వం, శ్రీచక్రానికి సంబంధించిన తత్వం అంతా తెలిసి ఉండాలి. ముఖ్యంగా శ్యామలా దండకం, రాజశ్యామల ఉపాసన ఉండాలి. అలా చదివితే శ్యామలా దండకం ఇలా చదివేయాలి టకటక. జయ జనని సుధా సముద్రాంత హృద్యన్ మణిద్వీప సంభ్రూఢ బిల్వాటవీ మధ్య కల్పద్రుమా కల్ప కాదంబ కాంతార వాసప్రియే కృత్తివాసప్రియే సర్వలోకప్రియే సాదరారబ్ధ సంగీత సంభావన సంభ్రమాలోల నీపస్రగాబద్ధ చూలి సనాతత్రికే సానుమత్పుత్రికి. ఇలా టకటకటకటకటక ఆ అమ్మవారు ఎక్కడుండాలి? నాట్యం చేస్తుండాలి నాలుక పైన. శ్రీ సూక్త, పురుష సూక్తాలు అలా అన్నీ చదవగలగాలి. అలాంటి గురువు దగ్గరికి వెళ్ళి అక్షరాభ్యాసం చేయించుకోవాలి. అక్షరాభ్యాసం చేయించే పద్ధతి ఏమిటంటే కనుక మొట్టమొదటిగా మీరు ఒక క్లాత్, ఒక వైట్ కలర్ క్లాత్ కానీ ఆకుపచ్చ రంగు క్లాత్ కానీ ఏదైనా సరే, బ్లాక్ తప్ప, బ్లాక్ బ్లూ తప్ప ఏదైనా ఒక క్లాత్ తీసుకొని ఒక పీట మీద, ఒక చౌక పీట మీద క్లాత్ పరవాలి. దాని మీద బియ్యం వేయాలి. బియ్యం వేసి బియ్యాన్ని చదును చేయాలి. చదును చేసి దాని మధ్యలో కలశం పెట్టాలి. కలశం మీద ఒక కొబ్బరికాయ పెట్టాలి. కొబ్బరికాయ మీద ఒక గోపురంలాగా ఒక ఎర్రటి కనుము పెట్టుకోవాలి. పెట్టి గణపతి, గౌరీ, తమలపాకులు, ఒక 100 తమలపాకులు తీసుకొని ఆ తమలపాకులు పెట్టేసుకొని గౌరీ, గణపతి, నవగ్రహాలు, అష్టదిక్పాలకులు వీళ్ళందరినీ ధ్యానం చేసుకొని ఆవాహన చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మూల అధిష్టాన దేవత సరస్వతీదేవి అమ్మవారి యొక్క మూల మంత్రం పిల్లలతో చెప్పించాలి. చెప్పించి తండ్రి తన కుడికాలు మీద పిల్లవాడిని కూర్చోబెట్టుకోవాలి. ఎడమ కాలు మీద పిల్లల్ని, ఎడమ తొడ మీద పిల్లల్ని కూర్చోబెట్టుకోకూడదు. తండ్రి కుడి తొడ మీద కూర్చోబెట్టుకోవాలి పిల్లల్ని. కుడి తొడ మీద తండ్రి కూర్చోబెట్టుకొని తండ్రి మొట్టమొదటిగా పిల్లవాడితో ఓంకారం రాపించాలి. ఓంకారం రాపించి శ్రీమాతృ మంత్రం, శ్రీమాత్రే నమః, శ్రీమాతృ మంత్రం చెప్పించాలి. తర్వాత తల్లి కూడా అక్షరాభ్యాసం చేయించాలి. వీరిద్దరూ అక్షరాభ్యాసం చేసిన తర్వాత హారతి, ఇదైతే భగవంతునికి మనం నివేదన చేయవలసినటువంటి హారతి, ప్రసాదము, నైవేద్యం అంతా చేసి ప్రదక్షిణపూర్వకంగా నమస్కారం చేసి తర్వాత గురువు దగ్గరికి రావాలి. మేము అక్షరాభ్యాసం చేసాం. ఎందుకోసం అంటే శాస్త్రంలో మాతృదేవోభవ, మొట్టమొదటి గురువు ఎవరు అంటే తల్లి, తర్వాత పితృదేవోభవ, రెండవ ప్రధాన దైవము తండ్రి. వీళ్ళిద్దరు అయిపోయారు. మూడవ వాళ్ళు ఎవరు అంటే ఆచార్య దేవోభవ. అప్పుడు ఆచార్యుడి దగ్గరికి రావాలి. ఆచార్యుడి దగ్గరికి వచ్చి మేము అక్షరాభ్యాసం చేసాము, వీడికి మంత్రోపదేశం చేయండి, ప్రణవ మంత్రం ఉపదేశం చేయండి,
అప్పుడు కుడి చెవులో గురువు ఓంకారాన్ని చెప్పి గురువు కూడా దగ్గర కూర్చోబెట్టుకొని ఆ పిల్లవాడికి శ్రీమాత్రే నమః, అదేవిధంగా లేదంటే ఓం నమ శివాయ లేదా ఓం నమో నారాయణాయ, ఓంకారం అనే ప్రణవనాదాన్ని గురువు తన చేతితోటి రాయించాలి. రాయించి గురువు తన అరచేతితోటి పిల్లవాడి చేయి మీద నెత్తి మీద చేయబెట్టి ఆశీర్వాదం చేయాలి. వీడు ప్రపంచానికి జ్ఞానోపదేశం చేసే శక్తి సామర్థ్యం కలిగినటువంటి వాడు అవ్వాలి, చక్కగా స్కిల్ పర్సనాలిటీ అవ్వాలి, సరస్వతి అనుగ్రహం కలగాలి, ధనవంతుడు ఐశ్వర్యవంతుడు కావాలి, అన్ని గ్రహాలు కూడా ఈ పిల్లవాడికి అనుకూలించాలి, అరిష్టాలు దూరం అవ్వాలి అని గురువు ఆశీర్వచనం చేయాలి. అలా ఆశీర్వచనం చేసిన తర్వాత తల్లి తండ్రి పిల్లవాడిని ఒడిలో పెట్టుకొని చక్కగా అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఓడిబియ్యం వేయడము, అమ్మవారికి ఓడిబియ్యం ఇవ్వాలి. ఆ రోజు ఓడిబియ్యం పోసి ఆ తర్వాత అమ్మవారికి దండం పెట్టుకొని అదే దేవస్థానంలో అమ్మవారి యొక్క నైవేద్యము భోజనం చేయాలి. ఈ వసంత పంచమి రోజున మీ దగ్గర ఎటువంటి పూజా కార్యక్రమాలు అవలంబిస్తున్నారు? నేను చెప్పేది ఏంటంటే, మీరు ఎవరైనా సరే బాసరకు రండి, అమ్మవారి దర్శనం చేసుకోండి. లేదంటే వసంత పంచమికి మా శ్రీచక్ర పీఠానికి రండి. pradeepjoshi.com వెబ్సైట్లో మా టెంపుల్ అడ్రస్ ఉంటుంది. వసంత పంచమికి సంబంధించిన వ్యవహారం ఏముంది, ఏం కథ అన్నీ ఉంటాయి. నేను అందరికీ పలకలు ఫ్రీగా ఇస్తాను. అందరికీ నా చేతితోటి అక్షరాభ్యాసం ఫ్రీగా చేసిస్తాను. అందరికీ నేను ఉపదేశం చేయిస్తాను. సంవత్సరంలో 3 రోజులు అమ్మవారి యొక్క అనుగ్రహం శక్తిపాతం ఉంటుంది నా దగ్గర. 3 రోజులు నేను అవైలబుల్ ఉంటాను. సంవత్సరానికి 3 రోజులు శక్తిపాతం నేను ఇవ్వగలుగుతాను. ఆ రోజు అమ్మ నన్ను అనుగ్రహిస్తుందని నాకు నమ్మకం ఉంది. వసంత పంచమి రోజు మీరు ఏ సమస్య ఉన్నా ఏదున్నా నన్ను వచ్చి కలవచ్చు, మాట్లాడచ్చు. తెల్ల ఆవాలు అభిమంత్రణం చేసిస్తాను శత్రుబాధ విముక్తి అవ్వడానికి. మీకు చదువు సరిగ్గా రావట్లేదు, జ్ఞానం సరిగ్గా లేదు, లవంగాలు తెచ్చుకోండి 100 గ్రాములు, అభిమంత్రణం చేసిస్తాను. లేదు మీకు ఆరోగ్య సమస్యలు ఎక్కువగా బాగా ఇబ్బంది పెడతా ఉన్నాయి, బెల్లము తెచ్చుకోండి, దాన్ని అభిమంత్రణ చేసిస్తాను, ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. జ్ఞాపక శక్తికి, విద్యా జ్ఞాన శక్తికి లవంగాలు, శత్రుబాధకి తెల్ల ఆవాలు, ఆరోగ్యమునకు బెల్లం. ఇవి కొంచెం కొంచెం తెచ్చుకోండి, నేను మంత్రించి ఇస్తాను. అవి తీసుకెళ్ళి నేను చెప్పినట్టుగా వాడుకోండి. ఆ ఒక్కరోజు నేను అందరికీ అవైలబుల్ ఉంటాను. సో వీళ్ళకేం డబ్బులు ఏమి అడగను, అభిమంత్రం చేసేయడం కేవలం అక్షరాభ్యాసం చేయడానికి మాత్రమే కాదు. సో పిల్లలు ఎవరికైనా చదువు సరిగ్గా రావటం లేదు, రండి, ఎవరైనా సరే రండి. మీ పిల్లాడు ఇంటర్మీడియట్ చదువుతున్నా వాడు సరిగ్గా చదవట్లేదు, వాడికి ఏం బుద్ధి లేదు, రండి, వాడికి నెత్తి మీద చేయబెడతాను, అనుగ్రహిస్తాను. అందరికీ ఆ రోజు మంత్రించి ఇస్తాను. అందరికీ అన్నదానము ఫ్రీగా ఉంటుంది, అందరూ అన్నదానం చేసుకోండి. అక్షరాభ్యాసం కూడా ఫ్రీగానే ఇస్తున్నాను. కాకపోతే మీకు ఇష్టం ఉంటే మీరు ఏదైనా సరే ఒక ప్రోడక్ట్ కొనుక్కుంటే, మా ఇంత కార్యక్రమం చేయాలంటే నా దగ్గర కూడా డబ్బులు రావాలి కదా. సో మీరు ఏదైనా ఒక ప్రోడక్ట్ కొనుక్కుంటే అక్షరాభ్యాసం మీకు ఫ్రీగానే ఉంటుంది. అక్షరాభ్యాసం అందరికీ ఫ్రీగానే, అందరికీ బలపం ఫ్రీనే. నా చేతితోటి నేను అందరికీ అక్షరాభ్యాసం రాయిస్తాను. డైరెక్ట్ ఫిబ్రవరి 2వ తారీఖు ఉదయము 7 గంటల నుంచి కార్యక్రమాలు స్టార్ట్ అయిపోతాయి. అదే రోజు రాజశ్యామల యాగం కూడా ఉంది. ఇప్పుడు రాబోయేటువంటి ఎలక్షన్స్ వస్తున్నాయండో, జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి, ఎంపీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి, నెక్స్ట్ మున్సిపల్ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. మరి గెలవాలి, ఎవరి అనుగ్రహం కావాలి? రాజశ్యామల దేవి అనుగ్రహం కావాలి. అనుగ్రహం రావాలి అని అంటే ఈ యజ్ఞంలో పాల్గొనాలి, రాజశ్యామల యజ్ఞంలో పాల్గొనాలి. నేను భక్తులకు చెప్పేది ఏంటంటే, వసంత పంచమి రోజు అక్షరాభ్యాసం చేసుకోవాలి అనుకుంటే మా శ్రీచక్ర పీఠంలో అక్షరాభ్యాసం చేయండి. మా దేవస్థానం డెవలప్మెంట్కి మీరు కూడా సహాయకులు అవ్వండి, దాతలు అవ్వండి. అక్కడి నుంచి బాసరికి వెళ్ళడానికి జస్ట్ 16 కిలోమీటర్లే, పక్కనే ఉంటుంది. బాసరికి వెళ్ళండి, అమ్మవారి దర్శనం చేసుకొని రండి. మా శ్రీచక్ర పీఠానికి వచ్చి భోజనం చేయండి. బాసర్లో ఎవరైనా అక్షరాభ్యాసం చేసుకున్నా మా శ్రీచక్ర పీఠానికి వచ్చి భోజనం చేయండి. ఆ రోజు మేము అందరికీ అన్నదానం, అందరికీ సరిపడా అన్నం వండి పెడతాము. 1000 మందికి అన్నదానం చేయడానికి మేము సిద్ధం ఉన్నాము. సో మీరు ఒకవేళ బాసర్లో చేసుకున్నా ఎక్కడో పడి తినకండి, ఇష్టం వచ్చినట్టుగా తినకండి. ఆ రోజు పూజ జరిగింది కాబట్టి. రాజశ్యామల యాగం కూడా దాంతో పాటుగానే చేస్తారు. రాజశ్యామల యాగం 9 గంటలకు ప్రారంభం అవుతుంది, 7 గంటల వరకు అందరూ వచ్చేసేయాలి. అక్షరాభ్యాసాలు అమ్మవారి దేవాలయంలో కంటిన్యూ జరుగుతూనే ఉంటాయి. అమ్మవారి సన్నిధానంలో శ్రీచక్రం దగ్గరనే, అంటే మా దగ్గర 360 కేజీల పంచలోహ శ్రీచక్రం ఉంది, పెద్దది. సో ఆ పంచలోహ శ్రీచక్రం దగ్గరనే అక్షరాభ్యాసాలు జరుగుతూ ఉంటాయి కంటిన్యూగా. మార్నింగ్ 8 o'clock నుంచి ఎవ్రీ 1 అవర్కి ఒక అక్షరాభ్యాసం సెషన్స్ నడుస్తూనే ఉంటాయి అమ్మవారి సన్నిధానంలో. అక్షరాభ్యాసం అవ్వడము, అక్షరాభ్యాసం కాగానే అందరూ వెళ్ళి అమ్మవారి దగ్గరికి వెళ్ళి మీ పిల్లల్ని అమ్మవారికి ఒళ్ళోని కూర్చోబెట్టి దండం పెట్టేసుకొని మీరు బయటకు రండి. మేము అలో చేస్తాం, అమ్మవారి దేవస్థానం లోపలికి పోవడానికి కూడా మేము అలో చేస్తాం. మేము ఎవరిని రిస్ట్రిక్ట్ చేయం.
బికాస్ అంత కష్టపడి మీరు అమ్మవారి సాన్నిధ్యానికి వెళ్ళిపోతే ఎట్లా? వెళ్ళండి, అందరూ అమ్మవారి సాన్నిధ్యానికి వెళ్ళండి. మీ పిల్లాడిని అమ్మవారి ఒళ్ళో కూర్చోబెట్టండి, దండం పెట్టుకోండి. తర్వాత అక్షరాభ్యాసము అంత అయిపోయిన తర్వాత యాగం జరుగుతుంటే యాగంలో పాల్గొనండి, లేదంటే కూర్చోండి. యాగం మొత్తం అయిపోయిన తర్వాత అన్నదానాలు జరుగుతూ ఉంటుంది. అప్పుడు నేను అందరికీ అక్షరాభ్యాసము అభిమంత్రణం అన్నీ ఇస్తాను. మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రారంభం చేసుకొని సాయంత్రం 6 గంటల వరకు 6-8 గంటల వరకు అందరికి ఇస్తాను. మా శ్రీచక్ర పీఠంలో ప్రత్యేకత ఏంటంటే అక్షరాభ్యాసం చేసే ప్రతి ఒక్కరికి కూడా శ్యామలా దండకము ఫ్రీగా ఇస్తాము. అలాగే మీరు వేసుకున్నారు చూడండి మాతంగి మాల, ఇది సరస్వతి మాల అంటారు. ఈ మాతంగి మాల ఎవరెవరు యాగం చేస్తారో, ఎవరెవరు అక్షరాభ్యాసం చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. బట్ దానికి డొనేషన్ అయితే చేయాల్సింది ఉంటుంది. సో మాతంగి మాల వేసుకోవాలి, ఆ రోజు శ్యామలా దండకం చెప్పించుకోవాలి. అండ్ రాత్రి 7 గంటలకి అమ్మవారికి హారతి ఉంటుంది, పెద్ద హారతి ఉంటుంది. లలితా సహస్రనామ పారాయణం ఉంటుంది. రాత్రి 7 గంటలకు పారాయణం చేసుకున్నాక కార్యక్రమాలు అయిపోతాయి. సో మా శ్రీచక్ర పీఠానికి ఉదయం 7 గంటల నుంచి స్టార్ట్ అవ్వాలి. మీరు ముందు రోజు వచ్చి ఫిబ్రవరి 1వ తారీఖుకి వచ్చి అక్కడ పడుకుంటారంటే కూడా వచ్చి పడుకోండి. లేదు ఫిబ్రవరి 5వ తారీఖు మీరు అక్కడనే నిద్ర చేస్తారన్నా యువర్ వెల్కమ్, మీరు హాయిగా నిద్ర చేయండి.